కార్మిక కర్షక వార్త మీకు స్వాగతం పలుకుతుంది. ధన్యవాదాలు. ఈరోజు మీ నుండి మా కార్మిక కర్షక భారతి ద్వారా పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాము. పర్యావరణం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటి, ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి వివరించండి. నమస్కారం. నేను సింగరేణి కాలేజ్లో వర్క్ చేశాను. మాది సొంత స్వగ్రామం కల్లూరు అండి. నాన్నగారు రిటైర్డ్ మాస్టర్ కామేశ్ శాస్త్రి గారు. మా చిన్నతనంలో ఒక మామిడి చెట్టు సుమారుగా 500-600 కాయలు కాసేవి. మామిడి పళ్ళు తినేవాడిని. ఒక చెట్టు ఇన్ని మామిడి పళ్ళు ఇస్తుందంటే ఇంకా ఎన్ని చెట్లు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చాను నేను. ఈ విధంగా మనము పర్యావరణం మీద అభివృద్ధి సుమారుగా మారేడు దళం యొక్క ఇంపార్టెంట్ అంటే ఈరోజు మారేడు వాడిన దళాన్ని రేపు కానీ సంవత్సరం వరకు అదే దళాన్ని సూటికి పూజ చేయొచ్చు. సో మారేడు అంత విశిష్టత కలిగి ఉంటుంది. అలాంటి మారేడు చెట్లు మన ఈ కార్మిక ఆధ్వర్యంలో, సింగరేణి ఆధ్వర్యంలో సుమారుగా నాకు తెలిసిన వరకు 15,000 మారేడు మొక్కలు నాటామండి మేము అక్కడ. సో మారేడు మొక్క అనేటువంటిది ఆధ్యాత్మిక ఆ విధంగా వెళ్తే నేను బెస్ట్ మెడిసిన్ ప్లాంట్. మారేడులో ఉన్నటువంటి మెడిసిన్ ప్లాంట్ చాలా ఉన్నత స్థాయి అండి. హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ ప్రతిదానికి కూడా మారేడు చెట్టు నుంచి ఒక మెడిసిన్ పనిచేస్తుంది. సో వృక్షో రక్షిత అంటారండి.